శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 99వ శ్లోకము. హరిబ్రహ్మాదులకు కూడా గోచరము కాని పరమశివుడు తన ఎదుట ప్రత్యక్షమైనందున శంకరులు ఆశ్చర్యం వెలుబుచ్చుతూ శివుని కరుణాసముద్రుడని ప్రశంసిస్తున్నారు. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పద శిరోదర్శనధియా హరిబ్రహ్మాణౌ తౌ భువి దివి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. ఈ శ్లోకమునకు భావము: పరమేశ్వర శివ స్వామి, నీ పాదమును శిరస్సును చూడాలనే తలంపుతో పశుపక్షి రూపములు ధరించి మహనీయులైన ఆ విష్ణువును బ్రహ్మయు చాలా శ్రమపడి ఉన్నారు. అటువంటి నీవు నా ఎదుట ఎలా సాక్షాత్కరించి వేద్యుడవైతువో తెలుపుము. అవును, దయాసముద్రుడవైన నీకు ఇది తగియే ఉన్నది సుమా. శంకర్లు ఈ శ్లోకంలో శివుణ్ణి పరమశివ కారుణ్య జలధి అని 2 విశేషణాలతో సంబోధించారు. నిజమే, హరిబ్రహ్మలకు సైతము దర్శనమివ్వని ఈశ్వరుడు శంకరుల ఎదుట ప్రత్యక్షమయ్యారు. అందుకే శంకరులు శివ అని కాక పరమశివ అని సంబోధించారు. అలాగే నమ్మకం కూడా శివుణ్ణి శివాయచ శివతరాయచ అంటుంది. అలాగే కరుణ కలవాడ అని పిలువక కరుణా సముద్రుడా అని పిలిచారు. పరమశివ కారుణ్య జలధే అనే సంబోధనలు శంకరులు పొందిన ఆనందమును, సంతృప్తిని, పారవస్యాన్ని తెలియజేస్తున్నాయని శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు అన్నారు. ఆ ఆనందానికి బహుశా కారణం ఇదే అయి ఉంటుంది. శంకర్లు రచించిన శివానందలహరి స్తోత్రం పూర్తి కావడానికి ఒక శ్లోకానికి ముందే శివ సాక్షాత్కారం వారికి జరిగింది. ఇది శివానందలహరి స్తోత్ర మహిమ. ఇది రచించిన శంకరులకే కాదు, దీన్ని చదివిన వారికి, విన్నవారికి సైతం పై ఫలం నిస్సందేహంగా దక్కుతుంది. లలితా సహస్రంలో అమ్మవారికి సద్యః ప్రసాదిని అనే 383వ నామం ఉంది. అంటే వెంటనే ఆమె అనుగ్రహం చూపిస్తుందని అర్థం. అలాగే ఈశ్వరుడు సహితం సద్యః ఫలాన్ని ఇస్తాడన్నమాట. ఈ విధంగా ఆ ఆది దంపతులిద్దరూ కారుణ్య జలధులని శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు రాశారు. ఈశ్వరుని పాదాలను చూడ్డానికి విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి పాతాళం దాకా భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడు. అయినా ఫలితం దొరకలేదు. అలాగే బ్రహ్మ సైతము హంస రూపాన్ని ధరించి ఈశ్వరుని శిరస్సును చూడ్డానికి ఆకాశం అంతా గాలించాడు. ఫలితం దక్కక తిరిగి వచ్చాడు. ఈ విధంగా హరిబ్రహ్మలు పశుపక్షి రూపాలు ధరించి భూలోకము, ఆకాశము అంతా తిరిగిన శ్రమే తప్ప ఈశ్వర దర్శనం అనే ఫలితం వారికి దక్కలేదు. కానీ నేలపైనే ఉండి ఈశ్వర పదధ్యానం చేస్తున్న తన కన్నుల ఎదుట శివుడు ఎలా సాక్షాత్కరించాడో శంకరులకు అర్థం కాలేదు. ఇదంతా తన యోగ్యత అని ఆయన అనుకోలేదు. ఇది శివుడు ఆయనపై చూపిన కారుణ్యము, వాత్సల్యము. శివుడు దాసునిపై దయతలచి దర్శనం ఇయ్యాలని అనుకున్నాడు. దర్శనం ఇచ్చాడు. నిజమే, ఈశ్వరుని దయ అటువంటిదే. బ్రహ్మాదులకును పట్టువడని భగవంతుడు కృష్ణుడు యశోదమ్మకు చిక్కాడు కదా. చిక్కడు సిరి కౌగిటిలో జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం జిక్కడు శృతిలతి కావలి జిక్కెనతడు లీల దల్లి చేతన్ రోలన్. ఆ బాలగోపాలుడు లక్ష్మీదేవి కౌగిలిలో చిక్కలేదు, సనకాది యోగుల హృదయాలలో చిక్కలేదు, ఉపనిషత్తులలో చిక్కలేదు. అటువంటి వాడు లీలగా అవలీలగా తల్లి యశోద చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. ఆ విధంగానే శివుని దర్శన భాగ్యం శంకరులకు కలిగింది. శంకరులు అంటున్నారు, ఇది నా యోగ్యత కాదు, ఇది ఈశ్వరుని వాత్సల్యము. సూర్యుడు చీకట్లను తరిమివేస్తాడు, శంకరుడు దుఃఖాలను దూరీకరిస్తాడు. అది ఆయనకు యుక్తము, ఇది ఈయనకు యుక్తము. అందుకే శంకరులు తనలో ఇలా అనుకుంటున్నారు: ఓ శివ, నీవు కరుణ కలవాడవు అని పొరపాటు పడ్డాను. కాదు, నీవు కరుణాసముద్రుడవు. దేవా, నీవు శివుడవు అని భ్రమ చెందాను. కాదు, నీవు పరమశివుడవు.
నమశివాయ చ నమశివతరాయ చ అని కదా నిన్ను వేదమాత ప్రశంసించింది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.